కడపలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాసీమ సర్కిల్ వద్ద వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ స్టిక్కర్లను వైసీపీ శ్రేణులు చించేయడంతో 2 రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ శ్రేణులు పోస్టులు పెట్టడంతో వివాదం పెరిగింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇరు వర్గాలు పిఎస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, వైసీపీ మేయర్ సురేష్ బాబు, మంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. ఇరు వర్గాలకు చెందిన నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. కడపలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, కడపలో అధికార పార్టీ నేతలు అంటే వైసీపీ శ్రేణుల అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే టీడీపీ శ్రేణులు వారి పాటు వారు సైలెంట్ గా ప్రచారాలు చేసుకున్నప్పటికీ ఎలక్షన్ ముందస్తుగా వీరు స్టిక్కర్లు ఇటీవల 2 రోజులుగా టీడీపీకి చెందిన స్టిక్కర్లు ఇళ్లకు కనిపించిన నేపథ్యంలో, వారి అభిమానులు ఇళ్లకు కనిపించుకున్న నేపథ్యంలో అవి వైసీపీ శ్రేణులు వచ్చి ఆ స్టిక్కర్లు లాగేయడం, మొత్తం తొలగించడం జరిగింది. అలాగే దాంతో పాటు 2 రోజులుగా ఆ గొడవ జరుగుతుండగానే ఈ రోజు ట్విట్టర్ వేదికగా టీడీపీ వాళ్ళను టార్గెట్ చేసి వైసీపీ వాళ్ళు పెట్టడం, ఇలాంటి గొడవల నేపథ్యంలో ఈ రోజు కడప నగరంలో ఒక మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాసిమా సర్కిల్లో చిన్నగా గొడవ రాసుకుంది. సో వైసీపీ వాళ్ళే ముందు టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణతో కొందరికి చిన్నపాటి గాయాలు కూడా తగిలాయి. ఇరు వర్గాలు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. అక్కడ కూడా మొత్తం మీద ఇరు వర్గాలు కూడా ఘర్షణ వాతావరణం తలెత్తింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే అక్కడ టీడీపీ నేతలు మొత్తం శ్రీనివాసరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఇక్కడ వైసీపీ మేయర్ సురేష్ బాబు, అంజాద్ బాషా అనుచరులు వాళ్ళ సోదరులు రావడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం పోలీసులు కూడా వారి కంట్రోల్లో ఉన్నట్టు రెచ్చిపోవడంతో శ్రీనివాసరెడ్డి ఒక విధంగా పోలీసులు కూడా అంటే పోలీస్ స్టేషన్ మీ ఇల్లు అలాగా ప్రవర్తిస్తున్నారని చెప్పడంతో వాళ్ళపైన కూడా అక్కడ కూడా చిన్నపాటి ఘర్షణ వాతావరణం తలెత్తింది. మొత్తం మీద అయితే ఈ వైసీపీ శ్రేణుల అరాచకాలు పోలీసులను కూడా కమాండ్ చేస్తూ అక్కడ చేస్తున్న అరాచకాలు అయితే టీడీపీ వాళ్ళని ఆశ్చర్యపరిచాయి. సో మీరే చేసుకోండి, తర్వాత మా గవర్నమెంట్ వచ్చి మేమేదో మా సత్తా ఏందో చూపిస్తాం అనేది కూడా టీడీపీ ఛానల్ కూడా అనడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇక్కడ కడప నగరంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు గంట సేపు పాటు తర్వాత పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పడంతో వెనుదిరగడం జరిపింది.